గారు 1 మినిట్. అరుణ గారు, ఓకే. అనుష గారు, చెప్పండి వర్మ గారు. అల్లకల్లోలం అవుతుందట. రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్. 33 మంది అత్యాచారానికి గురయ్యారట. మీరేమీ కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నది. ఇబ్బందికర దృశ్యాలు. ఆవిడ లైవ్లో నేను చెప్పలేకపోతున్నాను ఒక మహిళగా అని చెప్పి ఆవిడ భావోద్వేగం. సార్ నిజమే సార్. అంటే సుజాత గారు పాపము సాక్షి తప్పించి వేరే ఏది చూడట్లేదు కాబట్టి ఆవిడకి ఏం జరుగుతుందో బయట అసలు శిక్షలు పడుతున్నాయా లేదా, పోలీసులు అరెస్ట్ చేశారా లేదా, కోర్టులో ప్రొడ్యూస్ చేశారా లేదా తెలియట్లా. అంటే సుజాత్ గారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఎవడైతే నిందితుడు ఉన్నాడో వాడిని పట్టుకుని వెంటనే ట్రయల్ లేకుండా వీళ్ళు తెచ్చిన దిశా చట్టం ఉంది కదా, అది వెనక్కి పంపించారు. పార్లమెంట్ లో వెనక్కి పంపించారు కదా, అట్లా దిశా చట్టాన్ని వెనక్కి పంపించినట్లు 21 రోజుల్లో ఉరి తీసేయండి అనే చట్టాన్ని వీళ్ళు తీసుకొచ్చారు కదా, అట్లా హుటాహుటిన అయిపోతుందేమో అనుకుంటున్నారండి. యాక్చువల్ గా లా అట్లా యాక్ట్ చేయదు. బేసిక్ గా దానికంటూ ఒక ప్రొసీజర్ ఉంటుంది. డెఫినెట్లీ అక్కడ ఎంక్వైరీ జరగాలి. జరిగిన తర్వాత ప్రాపర్ ప్రాసెస్ లో వెళ్ళాలి. ఎవడైతే నిందితుడు ఉన్నాడో వాడికి ఖచ్చితంగా కఠినమైన శిక్షలు వేస్తున్నాం. ఇంక ఇవి చెప్తున్నారు 33 అత్యాచారాలు తర్వాత హత్యలు అని చెప్పేసి ఇవి చెప్తున్నారు. ఎస్ అండి, గత 5 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసి హత్యా రాజకీయాలకి ప్రేరేపించి స్వయంగా సొంత ఎమ్మెల్సీ దళిత డ్రైవర్ అయిన అనంతబాబు దళిత డ్రైవర్ ని చంపేసి పార్సల్ చేస్తే మేమేం చేతులు కట్టుకుని అంటే జగన్మోహన్ రెడ్డి లాగా చేతులు కట్టుకుని కూర్చోలేదండి. ఇప్పుడు ఎవరైతే నడి రోడ్డు మీదకి వచ్చి హత్య చేశాడో వాడికి ఖచ్చితంగా కఠినమైన శిక్షలు వేస్తామని మా హోమ్ మినిస్టర్ గారు చెప్తున్నారు. ఎవడైనా సరే, ఇప్పుడు ఏదో పార్టీ అని చెప్తుంది, మేము కూడా చూపించామండి. మరి అతనే ఆ సోకాల్డ్ క్యాండిడేట్ ఎవరైతే నేను హత్య చేశారో వైఎస్ఆర్సీపీ పార్టీకి వినుకొండకు సంబంధించిన నాయకుడితో అత్యంత సన్నిహితంగా సెల్ఫీలు తీసుకున్నాడు, ఫోటోలు తీసుకున్నాడు. మేము కూడా తీసుకొచ్చాము. సో మీ ఇక్కడ పార్టీలు పక్కన పెట్టచ్చు. అతను ఏ రకంగా దాడి చేశాడు, ఎందుకు దాడి చేశాడో ఖచ్చితంగా వివరాలు తెలియాల్సి ఉంది. ఆల్రెడీ ప్రాథమిక విచారణ తర్వాత చెప్పింది ఏంటి అంటే ఎక్కడా కూడా దీంట్లో రాజకీయ రంగు లేదు, కేవలం ఇద్దరికి కూడా వ్యక్తిగత కక్షలు ఉన్నాయి, కార్పణ్యాలు ఉన్నాయి అని చెప్పారు. హత్యే. ఎవడైతే హత్య చేశాడో వాడిని ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా మేము శిక్షిస్తాం. మేమేమి అనంతబాబును వదిలేసినట్లు, అనంతబాబు చంపిన అతన్ని సుబ్రహ్మణ్యం గారికి న్యాయం చేయలేదు వీళ్ళు, అట్లా మేము వదిలేమండి. అనంతబాబును వదిలేసినట్టు మేము వదిలేము. ఖచ్చితంగా శిక్షలు వేస్తాం. అది ఏ పార్టీకి సంబంధించిన నాయకులైనా శిక్షలు వేస్తాం. కానీ గత 5 ఏళ్లుగా వీళ్ళు పెంచి పోషించిన గంజాయి మత్తులోనో లేకపోతే ఇంకా అప్పుడు 5 ఏళ్లుగా కూడా అరాచకాలకి అలవాటు పడిపోయి అక్రమాలకి అలవాటు పడిపోయిన కొంతమంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కట్టడి చేస్తాము. శాంతి భద్రతలు నెలకొల్పే విధంగా మా కూటమి ప్రభుత్వం ముందడిగేస్తుంది. ఎందుకంటే 5 ఏళ్లలో ఎన్ని అకృత్యాలు చేశారు, ఎన్ని మానభంగాలు జరిగాయి, ఎంతమందికి న్యాయం చేశారు. స్వయంగా ఆగస్టు 15వ తారీఖున అంటే స్వతంత్ర దినోత్సవం రోజు నడి రోడ్డు మీద గుంటూరులో ఒక ఆడబిడ్డని గంజాయి తాగొచ్చి పొడి చేస్తే ఏమైపోయాయండి నోర్లు. అప్పుడు ప్రతిపక్ష హోదాలో ఎక్స్ మినిస్టర్ నారా లోకేష్ గారు వస్తే, జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఆయన లోకేష్ గారు వస్తే కనీసం అక్కడ వెళ్ళి ఏదైతే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించేలా చూద్దామని చెప్పేసి ఆమెకు తగిన న్యాయం జరిగేలాగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దామంటే వెళ్ళనివ్వలేదు కదండి. అప్పుడు మీరే కదా ఇంతమంది పోలీసులను అడ్డం పెట్టుకుని ఆయన వెళ్తున్న కాన్వాయ్ ని మొత్తం డైవర్ట్ చేసి ఉండవల్లి నివాసంలో ఆయన్ని హౌస్ అరెస్ట్ చేసింది ఎవరి ప్రభుత్వం అంట. మేము మళ్ళీ చెప్తున్నాం, వీళ్ళలాగా చేతకాని వాళ్ళం మేం కాదు. ఎవడున్నా సరే, ఎవడు హత్యలు చేస్తున్నా సరే, గంజాయి మత్తులో అవ్వచ్చు, వీళ్లు పెంచి పోషించిన మద్యం ఏదైతే మద్యం మత్తులో అవ్వచ్చు, ఎవడు హత్యాకాండలు చేసినా శిక్షలు అనేవి చట్ట పరిధిలో, మళ్ళీ చెప్తున్నా చట్ట పరిధిలో ఖచ్చితంగా శిక్షలు పడతాయి. నేను సుజాత గారిని ఒకటే అడుగుతున్నాను, దయచేసి మీరు నాతో పాటు వస్తే ఏ కేసు, ఇప్పుడు 33 అత్యాచారాలు అని చెప్పారు కదా, వాటి తాలూకా కేసు డీటెయిల్స్ బయటకు తీయండి. ఎక్కడైతే మీరు అసలు న్యాయమే జరగలేదు, అరెస్ట్లే జరగలేదు అని చెప్తున్నారో ఎవరిని అరెస్ట్ చేశాము, కోర్టులో ఎప్పుడు ప్రొడ్యూస్ చేశారు, మొత్తం సాక్ష్యాలతో సహా మీకు ఇస్తాం. అంతేగాని నోరుంది, భగవంతుడు నోరు ఇచ్చాడు కదా, మనం ఇష్టం వచ్చినట్లు మాట్లాడచ్చు, ఇష్టం వచ్చినట్లు అబద్ధాలు. అనుష 1 మినిట్ అండి.
అనుష 1 మినిట్ ఒక్క నిమిషం. ఒక్క నిమిషం అనుష గారు మీడియాలో మనం వినండి నా మాట జనాలు వినండి. వినేస్తారు అనుష కదా అని ఇస్తాను 1 చెప్పేసి మినిట్ అండి. సాక్ష్యాధారాలు లేకుండా మాత్రం మాట్లాడితే ఓకే, కనుక అనుష, ఒక్క సుజాత నిమిషం, గారు, ఒక్క నిమిషం. మీరు కూడా చట్టం ముందు నుంచోవాల్సి వస్తుంది. ఓకే అనుష అది 1 మినిట్ మాత్రమే అండి. హెచ్చరిస్తుంది. రాయపాటి అరుణ గారిది సిగ్నల్ ప్రాబ్లం వస్తున్నది, ఆవిడ తీసుకుంటాను, మీరు మాట్లాడుతున్నారు ఎందుకంటే ఆవిడ కట్ అవుతున్నారు. అరుణ గారు సార్, మీకు ప్యానల్ మిత్రులు వీక్షకులు నమస్కారం సార్. ఓకే, దారుణాలు జరుగుతున్నాయట. 45 రోజుల్లోనే 33 అత్యాచారాలు జరిగినాయట. పవన్ కళ్యాణ్ లా అండ్ ఆర్డర్ని కాపాడుతున్న ఆయన ఎక్కడున్నారు అన్నది వైసీపీ ప్రశ్న. కనీసం